హలో సార్, ఐ యామ్ కొండపల్లి సత్యనారాయణ. నా ఛానల్ పేరు కొండపల్లి సత్యనారాయణ సార్. సార్ ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. అలానే ఈరోజు శ్రీ సాయి నామ జప ఫలమును గురించి చెప్తాను సార్. ఓం శ్రీ సాయి అనగానే శ్రీ సాయి అని కానీ నిత్యం స్మరించడం వలన దుర్భావన, దుర్భాష, దుశ్రణ వన దోషాలు నశిస్తాయి. ఉపరి రెండు నామాలలో ఏదో ఒకదానిని 1,00,000 సార్లు దేశగా జపిస్తే ఇష్టకామ్యార్థాలు సిద్ధిస్తాయి. అది దేవుడు, ఏ దేవుడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని చక్కగా మనం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడు దండం పెట్టుకుంటే మనకు మన ఆశయం మంచిదైతే గ్యారెంటీగా సత్ఫలితాన్ని ఇస్తాయి. మనకేమన్నా రోగాలన్నా పోవాలన్నా డాక్టర్కి నయం కాని రోగాలు కూడా ఈ దేవుడి వల్ల మనకి నయం అవుతాయి. గుర్తుంచుకోండి సార్, నిజంగా అదే దేవుని యొక్క గొప్పతనం. దేవుడి లేకపోతే మనం లేవు సార్, గుర్తుంచుకోండి సార్. ఓం శ్రీ సాయినాథాయ నమః. నిత్యం జపం భక్తి, విశ్వాసములు, మనశ్శాంతి, అనుకూల వాతావరణం కలిగిస్తుంది. లక్షలు దీక్షగా జపిస్తే కార్య విజయం కలుగుతుంది. ఇది శ్రీ సాయిబాబాని గురించి సార్. మూడోది ఓం శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి నాథాయ నమః. ఈ నామాన్ని నిత్యం జపం చేసేవాళ్ళు తమ గురించి తామేమీ ఆలోచించుకోనక్కర్లేదు. సర్వశ్రీ సాయిబాబాయే చూసుకుంటారు. సద్బుద్ధి, జ్ఞానం, వైరాగ్యం, ఆరోగ్యం. చూడండి సార్ ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే మనం ఒక పనికి వెళ్ళేటప్పుడైనా ఏదైనా మనం దేవుణ్ణి తలుచుకొని వెళ్ళాలి. మన కార్యం మంచిదైతే గ్యారెంటీగా సిద్ధిస్తుంది. అంతేనే చెడు కార్యం కోసం వెళ్ళొద్దు. మనకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటేనే వెళ్ళాలి. భోగం, భాగ్యం, ఆనందం సమస్తము శ్రీ బాబాయే చూసుకుంటారు. ఏదైనా ప్రత్యేక వాంఛతో జపం చేసేవాళ్ళు 77,000 జపం చేయాలి. జపం పూర్తయ్యే లోపలే మీ కోరిక తీరినప్పటికీ కూడా జపం పూర్తి చేయడం మానకూడదు. 77,000 జపం పూర్తి కాగానే శ్రీ షిరిడి సాయిబాబాను అష్టోత్తర శతనామాలతో పూజించి ధూప దీపాలు సమర్పించి వెన్న కానీ పాలకోవా కానీ నివేదించాలి. చేరువ శ్రీ సాయి ఆలయానికి వెళ్ళి ₹2 దక్షిణ సమర్పించుకోవాలి. కనీసం ఒక నిరుపేదకైనా భోజనం పెట్టాలి. ఈ విధంగా చేయాలి సార్. నేను చెప్పే జాగ్రత్తగా ఉండే. 4వది ఓం శ్రీ సాయిరామ్. ఈ నామానుష్ఠానం వలన జీవ సౌఖ్యం, ఆధ్యాత్మిక ధ్యాస కలుగుతాయి. ప్రత్యేక వాంఛతో జపించేవారు మళ్ళీ అలానే లక్షలు జపం చేయాలి. అది ఓం శ్రీ సాయి. 5వది ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఈ నామ జాపకులకు సమస్తమైన కష్టతర కార్యాలు సులువుగా మారిపోతాయి. భోగాన్వితమైన ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అది సార్. 6వది ఓం శ్రీ సాయి నారాయణాయ నమః. 2 లక్షలు జపం భక్తి భావ అభివృద్ధి. మీకు తోచినప్పుడల్లా ఇలా అనుకుంటూ ఉంటే అయ్యే 1,00,000 సార్లు, కోటి సార్లు అవే అవుతాయి. అలా అనుకుంటూ ఉండాలి. 7వది సాయి పరమాత్మ జపం 1,00,000 ఫలితం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు వస్తాయి. ఉపరినామాల్లో ఏ నామమైనా సరే 1,00,00,000 సార్లు జపించడం సర్వశ్రేయస్కరమని, తద్వారా ఎందరో ఎన్నెన్నో సత్ఫలితాలను పొందారని, మనం చేసే కార్యం మంచిదై ఉంటేనే ఇవన్నీ జరిగేది, లేకపోతే జరగదు సార్. హేమాడ్ పంత్, వేమూరి వెంకటేశ్వర్లు, శ్రీ ఎక్కిరాల భరద్వాజ ప్రభుతుల వలన స్పష్టమవుతుంది. అందువలన భక్తులు శ్రీ సాయి నామములను యథాశక్తి విడువక జపించెదరుగాక. అది సార్, గుర్తుంచుకోండి సార్. ప్రతి ఒక్కరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని, మీరు ఏదైనా ఒక మంచి పని చేయదలుచుకుంటే మీరు మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రార్థించుకోండి సార్. నేను అదే చెప్పేది. ఎవరైనా సరే కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ వచ్చి ప్రతి ఒక్కరూ మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి సార్. అది మనం ఎవరికైనా మేలు చేయొచ్చు చేతనైతే. మీకు చేత కాకపోతే కీడు చేయకండి. ఎవరికైనా సరే అదే నేను చెప్పేది. మీకు చేత కాకపోతే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనసులో తలుచుకోండి సార్. మీరు పుణ్యం చేసినట్లే అట్లా అనుకున్నా. అది సార్ నేను చెప్పేది. ప్రతి ఒక్కరూ మీరందరూ భోగ భాగ్యాలతోటి ఆయుర్వేదికేశ్వరులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. సార్ నా వీడియోలు డ్యాన్స్ వీడియోలు ఉన్నాయి, కామెడీ వీడియోలు ఉన్నాయి. అలానే ఇలా మంత్రాలు షిరిడి సాయిబాబా కానీ ఏవైనా అలాంటి దేవుడికి సంబంధించినవి చిన్నవి ఉన్నాయి సార్. దయచేసి నా పెద్ద వీడియోలు చూస్తలేదు సార్. మీరు వాచ్ లీవ్ చాలామంది పెడుతున్నారు సార్. వాచ్ లీవ్కి బాగా వందల వేలల్లో చూస్తున్నారు. సార్ ఇది చూడకూడదా? ఒక్క వీడియో చూస్తే నాకు మానిటైజేషన్ అవుతుంది సార్. 50,000 మంది పైన ఉన్నారు సార్. మానిటైజేషన్ అయితే నాకు డబ్బులు వస్తాయి సార్.
అందుకని మీరు ఈ వీడియోని ఇప్పుడు చూసే వీడియోని వందలు వేల లక్షల కోట్లలో చూడండి సార్. నాకు మానిటైజేషన్ అయిపోతుంది, లేకపోతే అవ్వదు సార్. అయినా సరే నేను నిరాశపడిన చేస్తూనే ఉంటాను, నా పని నేను చేసుకుంటాను. అది సార్ నాకు ఎవరో దేవుళ్ళు దేవతలు కాదు సార్, మీరే నా దేవుళ్ళు దేవతలు. పబ్లిక్ ఉంటేనే నేను ఉంటాను సార్. మీరు లేనిదే నేను లేను. మీరున్నంత కాలమే నేను ఉండేది. మీరు లేని నేను లేను. అది మీరు లేని నేను లేను, మీరు లేక నేను లేను, నేనే నీవు నేనే నేను నేనే నీవు. అది సార్, సరదాగా పడినాను సార్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సార్. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది సార్. తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ఒక కామెంటు, ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఇష్టమైతే షేర్ చేయండి సార్. అది నేను నిర్బంధం చేయట్లేదు సార్, మీకు ఇష్టమైతేనే. నేను గట్టిగా చేయమని అడగట్లేదు సార్. ఎంతోమందికి చేస్తున్నారు, అందులో నేను ఒకటి శతకోటి లింగంలో బోర్డు లింగాను సార్. సార్ నాకు ఒక ఉద్దేశం సార్, నేను ఎంత యూట్యూబ్ స్టార్ అయినా, ఎంత వేలు లక్షల కోట్లు వచ్చినా ఫాలోవర్సు, నేను నిగర్విగాలయం ఉండాలని నా ఆలోచన సార్. నిగర్విగా అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి సార్. నిగర్విగా ఉండాలి, నిష్కల్మషమైనటువంటి మనసు ఉండాలి సార్. నాకు అదే కావాలి. మనం ఎంతో ఎక్కడో మనం ఎట్లొచ్చామో అట్లే పోతాం సార్. మనిషికి కావాల్సింది ఏంటి సార్? చేతనైతే సహాయం, లేకపోతే నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళటమే. చేతనైతే సహాయం చేయి, ఎవరిని కీడించవద్దు, మేలంచవద్దు. ఒక రకంగానే మంచిగానే ఉండు. మంచి జరిగిందని హుషారు పడితే ఎగురుతూ, కీడు జరిగిందని ఏడవకూడదు సార్. ఎప్పుడు ఒక రకంగానే ఉండాలి. అదే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు చూసేవారు, చూడని వారు అందరూ బాగా ఆయురారోగ్యేశ్వరితో చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.